శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. మొదటి భాగం. తపశ్శీలుడును వేదాద్య యననిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించాను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ తొనగనివాడును సామాన్య విశేష ధర్మములను ఎరిగినవాడును శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎందును ఆడి తప్పనివాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమును ఎవడు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును హితమును గూర్చునువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య దురంధరుడును తన దర్శనముచే ఎల్లరుకును సంతోషమును గూర్చునువాడునైన మహాపురుషుడెవడు? ధైర్యశాలియు క్రోధమును జయించినవాడును శోభలతో విలసిల్లువాడును ఎవ్వరి పైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతం భయకంపితులను చేయువాడును అగు మహాపురుషుడెవడు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞుడు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయూ సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అను వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహు విధములైన ఉదాత్త గుణములుగా ఒక్కరియందే కుదిరికొనియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపేదను వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయూ జగత్ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించేవాడు, ఎత్తైన భుజములు, బలిష్టమైన బాహువులు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు గలవాడు, విశాలమైన వక్షస్థలము, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియముకులు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. శ్రీరాముడు అంతగా పొడవు గాని పొట్టి గాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము, కనువిందు గావించు దేహకాంతి, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు, పొంకమైన అవయవములు పొందుకు సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనటయే పరమధర్మముగా ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమునర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారాంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటని పవిత్రమునర్చువాడు, భక్త పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మ వలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండ ఐశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధుపురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపచేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టి వారైనను వారిని రక్షించువాడు, వేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదమునందున ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సౌకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తి గలవాడు, సమస్త జనులకును ప్రీతిపాత్రుడు,
సౌమ్య స్వభావం గలవాడు, ఉదార స్వభావుడు, సద్వివేక సంపన్నుడు. నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికీ పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యములు గాని తారతమ్యములు గాని లేక ఎల్లవేళల అందరికీ ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందుడైన ఆ శ్రీరాముడు సర్వ సద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీ మహావిష్ణువు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, శుతిమెత్తని హృదయం గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు, సహనమున భూదేవి వంటివాడు, కుబేరుని వలె త్యాగ స్వభావం గలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండేవాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు, ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను.